వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, అంగన్వాడీలు ఉంటాయా? ఖాళీ అయిపోతాయా? ఇప్పుడు అంగన్వాడీలో పనిచేసే ఆయాలు, టీచర్లు, అంగన్వాడీలకు పంపించిన పేరెంట్స్ వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. వాళ్ళకొక టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం అంగన్వాడీలు ఉంచుతదా? తీసి పడేస్తదా? తీసి పడేస్తే మా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి? అండ్ ఇన్ కేస్ మళ్ళీ ప్లే స్కూల్‌లలో ఎక్కడైనా ఎయాలా? లేదంటే మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గరనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి మస్తు కన్‌ఫ్యూజన్స్ పిల్లల చుట్టూ, పేరెంట్స్ చుట్టూ, పనిచేసే ఆయాల చుట్టూ, టీచర్ల చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి కారణం ఏంది తెలుసా? ఆకునూరి మురళి గారు ఒక సిఫారసు ప్రభుత్వానికి చేషిండ్రు. అంటే ఇక్కడుండే విద్యా వ్యవస్థకు సంబంధించి అదే ఉపాధ్యాయులకు మస్తు జీతాలున్నాయి. జీతాలు తగ్గించండి. అండ్ ఇంత జీతాలున్నాయి, అంత జీతాలున్నాయి అని గూడా దానిపైన రాస్తే వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు సీరియస్ అయిండ్రు కదా! అగో అదే. సో, అందులో ఒక అంగన్వాడీలకి ఎఫెక్ట్ అయ్యేటట్టు కూడా కొన్ని పాయింట్స్ సజెస్ట్ జేషిండు. ఆయన ఏం సజెస్ట్ జేషిండు అంటే ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నాయి. కానీ ఫస్ట్ టు 10థ్ గాదు, కేజీలు గూడా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలు గూడా ప్రభుత్వ స్కూళ్ళలోనే ఉండాలి. మళ్ళీ 10థ్ తర్వాత పిల్లలు ఇంటర్ కోసం వేరే కాలేజీలకెళ్ళకుండా జూనియర్ కాలేజీలను గూడా స్కూళ్ళలోనే విలీనం జేయాలి. అంటే 10థ్ బోర్డ్ ఉండొద్దు. 10థ్ బోర్డ్‌ని తీసి ఇంటర్ బోర్డ్‌లో ఎయండి అని. సో, ఆ సందర్భంలో అంగన్వాడీల పరిస్థితి ఏంది? దాదాపు 35,700,000 అంగన్వాడీలు ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో. కొన్ని సిటీలలో ఉన్నాయి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి. ఇందులో లక్షలాది మంది చిన్నారులు అంగన్వాడీకొస్తున్నారు. అండ్ అంగన్వాడీకి కేవలం అందులో పౌష్టికాహారం, చదువుతో పాటు బాలింతలకు సంబంధించిన పౌష్టికాహారం, నెలవారీ టీకాలు అండ్ పిల్లలకు సంబంధించిన పోలియో చుక్కలు అండ్ వాళ్ళకి టీకాలు, నెలవారీ సూదులు ఇవన్నీ గూడా అంగన్వాడీ మెయింటైన్ చేస్తుంటది. అందుకని ఈ వ్యవస్థని పటిష్టం జేయాలి. ఇంకా పౌష్టికాహారం అందించాలి అని జెప్పి సీతక్క ఈ మధ్య కాలంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అంగన్వాడీ స్కూల్‌లో. అదేంటి తెలుసా? కేవలం లంచ్ మాత్రమే కాదు, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టాలి అని బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఉండే అన్ని అంగన్వాడీలలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటూ కూడా ఒక డెసిషన్ తీసుకుంది. ఈ క్రమంలో ఆకునూరి మురళి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అసలు అంగన్వాడీల గురించి ప్రస్తావన లేదు. ఎవరైతే పిల్లలు ఇప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలు, ప్లే గ్రూప్‌లు, ప్లే స్కూల్‌లు అని బయట ప్రైవేట్ స్కూల్‌లు డబ్బులు వసూలు చేసి పంపిస్తుంటే పేరెంట్స్ కూడా ఓకే. పంపిస్తే పిల్లలు అక్కడ ఏదో ఎంటర్‌టైనింగ్ ఉంటదని కొంతమంది పేరెంట్స్ పంపిస్తున్నారు. కానీ దిగువ మధ్య తరగతి పిల్లల మాత్రం అంగన్వాడీలకొచ్చి అక్కడనే వాళ్ళు చదువుకోవడం గావచ్చు, మధ్యాహ్నం భోజనం చేయడం గావచ్చు, ఆట, పాట నేర్చుకోవడం గావచ్చు. ఇదొకటి వాళ్ళకి సర్టెన్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే అంగన్వాడీ ప్లే స్కూల్ అయిపోతది వాళ్ళకి. మరి ఈ ప్లే స్కూల్ పరిస్థితి ఏంది? అనేదే ఇప్పుడు ఒక క్వెషన్ మార్క్‌గా ఉంది. ఎందుకంటే డబ్బులున్నటోళ్ళు కేజీలకు గూడా లక్షల రూపాయలు పెట్టి చదివిపిచ్చే పేరెంట్స్ ఉన్నారు. ఇక ఆ రోజు వాళ్ళు కూలికి ఎళ్తే, ఆ డబ్బులతో వాళ్ళ కడుపు నిండాలి అనంటే, పిల్లల్ని తమతో కూలీలకి తీసుకెళ్ళిన వాళ్ళకి సమయానికి భోజనం పెట్టక, వాళ్ళ ఆలన, పాలన చూసే పరిస్థితుల్లోని పేరెంట్స్ కొంతమంది పిల్లల్ని అంగన్వాడీలో పొద్దున డ్రాప్ జేసేస్తుంటారు. అండ్ మధ్యాహ్నం తర్వాత వాళ్ళని తీసుకొని ఇంటికి పోతుంటారు. ఇగ ఎవరైనా ఇళ్ళలో పని చేసేటోళ్ళు ఉంటారు గదా! ప్రతి ఇంటికి పిల్లల్ని తిప్పొద్దని జెప్పి ఏం చేస్తారంటే, అంగన్వాడీలో వదిలిపెడతారు. వాళ్ళ పనులన్నీ పూర్తయిన తర్వాత, పిల్లలు మధ్యాహ్నం అంగన్వాడీలో తిన్న తర్వాత 2:30, 3 గంటల సమయంలో మళ్ళీ పిల్లలనొచ్చి తీసుకుపోతుంటారు. అంటే పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయిన అంగన్వాడీ కొన్ని దగ్గర 3 గంటలకి, కొన్ని దగ్గర 4 గంటల వరకు కూడా కంటిన్యూ అయితుంటది. సో, ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ అండ్ దాంతో పాటు అటు తల్లిదండ్రులకు గావచ్చు, ఇటు పిల్లలకు గూడా అంగన్వాడీలలో కొన్ని ఫోటోస్ చూపిస్తా. అక్కడ అంగన్వాడీ టీచరు, ఆయా పిల్లల భవిష్యత్తు పైన, పిల్లల పైన మంచిగా జూసుకోవాలని శ్రద్ధ ఉందనుకో, ఇక వాళ్ళకి ప్లే గ్రూప్‌గా ఈలు, ఏబీసీడీలు, పాఠాలు అవి ఇవి నేర్పిస్తుంటారు. అండ్ వాళ్ళకి ఆలన, పాలన జూసుకుంటా ఇగో ఇట్లా మంచిగా భోజనం గూడా తయారు జేసి పెడుతుంటారు. అండ్ వాళ్ళకి యాక్టివిటీస్ గూడా నిర్వహిస్తూ ఉంటుంటారు. వారంలో 2 రోజులు. ఇగ ఏది లేదు అని పట్టించుకోనోళ్ళైతే ఇగ వాళ్ళకి తిండి ఉండదు, ఏముండదు. వచ్చిన పిల్లల్ని తిట్టుడు, పంపించిన పేరెంట్స్‌ని తిట్టుడు. పేరెంట్స్ పోయిన తర్వాత పిల్లల్ని కొట్టుడు. ఇట్లాంటివి కూడా అంగన్వాడీలో జరుగుతుంటాయి. ఇవి జరగవని నేను చెప్తలే. కానీ ఈ కీడు కంటే మేలు ఎక్కువ జరుగుతది. ఇప్పుడు అట్లాంటి అంగన్వాడీలకు సంబంధించి చదువుతున్న పిల్లలనందరిని కూడా ప్రభుత్వ స్కూళ్ళకి టర్న్ ఔట్ చేయాలి అనంటే, మరి అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఏంది? అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఆయాల పరిస్థితి ఏంది? టీచర్ల పరిస్థితి ఏంది? అసలే వాళ్ళకి జీతాలు అంతంత మాత్రం. యుద్ధాలు జేస్తే తప్ప, ధర్నాలు జేస్తే తప్ప, నిరసనలు వ్యక్తం జేస్తే తప్ప ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి జీతాలు పెంచదు. వాళ్ళు పిల్లలకు ఫుడ్ వండి పెట్టినా ఆ చార్జీలు విడుదల కావడానికి గూడా మినిమమ్ 3, 4 నెలలు పడతది. సో, అంత కష్టకాలంలో గూడా పిల్లల చదువుల కోసం గావచ్చు, భోజనాల కోసం గావచ్చు, అంగన్వాడీ నడవాలని శ్రద్ధ తీసుకోవడం గావచ్చు, ఇంకొంతమంది అయితే టీచర్లు ఏకంగా వాళ్ళే బిల్డింగ్‌లు రెంట్‌కి తీసుకొని
రూమ్‌లు రెంట్‌కి తీసుకొని అంగన్వాడీని నడిపిస్తున్నారు. అయినా రెంట్ పైసలు గూడా ఇప్పటివరకు సంవత్సరం నుంచి రాని కొంతమంది అంగన్వాడీ టీచర్లు గూడా ఉన్నారు. సో, ఇట్లాంటి పరిస్థితిలో అసలు అంగన్వాడీ వ్యవస్థ రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిండ్రా ఆకునూరి మురళి గారు? లేదు అసలుకి దీంతో అసలు ప్రయోజనమే లేదని చెప్పాలనుకుంటుర్రా? అంగన్వాడీ వ్యవస్థతో సంబంధం లేదని చెప్పాలనుకుంటారా? లేదంటే ఏదైతే సీతక్క దీన్ని పటిష్టం చేయాలి, ఇంకా పిల్లలకు పౌష్టికాహారం అందించాలి అండ్ దాంతో పాటు అక్కడనే వాళ్ళ ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేయాలని ఆలోచిస్తున్న సీతక్క ఆలోచనలను కట్టడి చేయాలనుకుంటారో తెలవదు. మొత్తానికి ఇక్కడ ఒక కాంట్రోవర్సీ నడుస్తుంది. ఒక పక్కనేమో సీతక్క అంగన్వాడీల పైన దృష్టి పెడుతుంది. ఇంకో పక్క ఆకునూరి మురళి అంగన్వాడీ వ్యవస్థ రద్దు చేయాలి. అసలుకి ఇక్కడ ఉండే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలంటూ ప్రభుత్వానికి రాసిన సిఫారసు. సో, ఒక గందరగోళ పరిస్థితి ఉంది. సో, దీనిపైన ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటదా అని ఒక టెన్షన్‌గా ఎదురు చూసే పరిస్థితి. ఇన్ కేస్ స్కూల్‌కి గనక షిఫ్ట్ చేస్తే అంగన్వాడీ వ్యవస్థ వేరు అండ్ స్కూలింగ్ వ్యవస్థ వేరు. సో, ఇన్ కేస్ అక్కడ గనక ఈ కేజీ పిల్లల్ని ఉంటే అంగన్వాడీ టీచర్‌లు వాళ్ళని ట్రీట్ చేసే అవకాశం ఉండదు. అండ్ వాళ్ళకి చదువు చెప్పే అవకాశం ఉండదు. అయితే కేవలం అంగన్వాడీలో టీకాలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంటది. అండ్ బాలింతల టీకాలకు, పిల్లల టీకాలకు, బాలింతలకు భోజనానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంటది. ఇక పిల్లలకు సంబంధించిన ఆలన-పాన కావచ్చు, వాళ్ళ చదువులు కావచ్చు, వాళ్ళ భోజనం మొత్తం కూడా విద్యాశాఖనే దాన్ని మానిటర్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఇన్ కేస్ కేజీల పిల్లల్ని మానిటర్ చేసే వ్యవస్థ మన దగ్గరుందా? ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ళల్ల ఒక టీచర్, ఒక స్టూడెంట్. ఇద్దరు స్టూడెంట్‌లకి ఒకటే టీచర్. ఇట్లాంటి స్కూల్‌లు గూడా ఉన్నాయి. సో, వాళ్ళ పాస్ పర్సెంటేజ్ తగ్గడంతో పాటు అటెండెన్స్ పర్సెంటేజ్ గూడా తగ్గుతూ ఖాళీ అయితున్న ప్రభుత్వ స్కూల్‌లు గూడా ఉన్నాయి. అట్లాంటి సిట్యుయేషన్‌లో అంగన్వాడీలను ఖాళీ చేయించి ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే పేరెంట్స్ పంపుతారా? వాళ్ళ పైన అంత దృష్టి పెట్టే పరిస్థితి ఉంటదా? ఇట్లాంటివన్నీ గూడా నంబర్ ఆఫ్ క్వెషన్స్ అటు పేరెంట్స్‌లో స్టార్ట్ అయినాయి. ఇటు ఆయాల, టీచర్‌లో గూడా స్టార్ట్ అయినాయి. ఆకునూరి మురళి ప్రభుత్వానికి సిఫారసు చేసిన నివేదికతోటి.